कुसुमिता द्रुमदल शोभिनी सुहासिनी मधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम्। జై భారత్ మాతా కీ జై హిందువుల ఐక్యత వర్ధిల్లాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి 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 హిందువుల ఐక్యత జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. దీవెందుక భక్తి హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సంతోషాచార్యులు మరియు ఆర్ఎస్ఎస్ ప్రతినిధి డాక్టర్ సాయి మధుసర్ గారు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భీమందుప్ప బస్తీ ప్రాంతీయ వాసులందరికీ హిందూ బంధువులందరికీ భీమందుప్ప బస్తీ హిందూ సమ్మేళన సమితి తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం నేపథ్యం మనకు 2 నిమిషాల్లో వివరంగా తెలుసుకున్నాం. మన భారతదేశం చరిత్ర కనుక చూసినట్లయితే గత కొన్ని వేల సంవత్సరాలుగా విదేశీయులతో దండయాత్ర జరిగింది. అది మనకు చరిత్ర తెలుసు. కొన్ని వేల సంవత్సరాల నుంచి వివిధ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎన్నో వందల సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించారు. అయినప్పటికీ మన సంపదను కొల్లగొట్టారు. కానీ మన హిందూ ధర్మాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఆచారాన్ని మాత్రం ఈసమంతా కూడా కొనలేకపోయారు, రచించలేకపోయారు. దీనికి కారణం మన పూర్వీకులు సహనం, పట్టుదల, ధైర్యంతో ఆనాలకు విధించి మన ధర్మాన్ని, సంప్రదాయాన్ని మనకు అందించారు. సో ఇప్పుడున్న సమస్య ఏంటంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని నశింపజేయడానికి, మన లోపల ఐక్యతను రూపింపజేయడానికి, ఐక్యతను పెంచజేయడానికి కొన్ని శక్తులు పలుకున్నాయి. మన లోపల ఉన్నటువంటి బలహీనతలను ఆసరాగా చేసుకొని కులాల పరంగా, వర్గాల పరంగా, తమ భేదాల పరంగా మనం విభజించి
ఐక్యతలను రూపించడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన పూర్వీకులు అందించింది మన భవిష్యత్ తరానికి ఇవ్వలేకపోతున్నామేమో అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. సో మన బాధ్యత ఏంటంటే మన భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని అందించాల్సిన బాధ్యత హిందువులుగా ఇప్పుడున్నటువంటి పౌరులుగా మన పైన ఉంది. ఎందుకంటే మన సంస్కృతి ఉంటేనే మన సమాజం ఉంటుంది, మన ధర్మం ఉంటేనే మన దేశం అడిగేస్తుంది, దేశం యొక్క భవిష్యత్తు ఉంటుంది. సో మన కొరకైనా కాకుండా మన పిల్లల కొరకు, మన భవిష్యత్తు కొరకు మన ధర్మాన్ని, సంస్కృతిని, సనాతన ఆచారాన్ని తీర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన లోపల ఐక్యతను చాటి చెప్పేంత కొరకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే హిందూ సమ్మేళనం. దీంట్లో కుల మతాన్ని మన గడప లోపలనే గడప దాడితే మనం హిందువులం అందరం ఒకటే, భారతీయులం అనేది మన లోపల ఒక ఐక్యత భావన వచ్చి ప్రతి హిందూ వ్యక్తి ఒక పండుగలాగా వాతావరణం చేసుకోవాలనే ఉద్దేశంతో భారతదేశం అంతటా ఈ కార్యక్రమం నడుస్తుంది. అందులో భాగంగానే మన దీవంతో శ్రీ భక్తి లోపల కార్యక్రమం చేపట్టడం జరిగింది. వచ్చినటువంటి సహకరించినటువంటి పెద్దలందరికీ, భక్తి ప్రముఖులందరికీ, మాటలందరికీ పేరు పేరున మన దీవంతో భక్తి హిందూ సమ్మేళన సంస్థ తరఫున హృదయపూర్వమైనటువంటి అభినందనలు చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. ఈ అనంతవాహినిగా ప్రవహించే గంగనే హిందుత్వం, లోకమంత తల్లిగా బంధమే హిందుత్వం. ఈ అనంతవాహినిగా ప్రవహించే గంగనే హిందుత్వం, లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదాం, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం. దేహమనే ప్రమిదలో దీపం వెలిగించుదాం, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం. ఇవ్వడమేలే మన జాతి లక్షణం, ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం. ఇవ్వడమేలే జాతి లక్షణం, ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం. ఎన్ని యుగాలైన గాని మారనిది ఈ గుణం, ఎన్ని యుగాలైన గాని మారనిది ఈ గుణం. ఎంతైనా మనమంతా తీర్చాలి ఈ రుణం. ఈ అనంతవాహినిగా ప్రవహించే గంగనే హిందుత్వం, లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. కాలికి గాయం అయితే కంట నీరు రాలదా, కలబోసిన మనసులన్నీ కష్టం కరిగించవా. కాలికి గాయం అయితే కంట నీరు రాలదా, కలబోసిన మనసులన్నీ కష్టం కరిగించవా. కలసి బ్రతకడం మన ధర్మం మర్మం, కలసి బ్రతకడం మన ధర్మం మర్మం. హరివెల్లు పురుడోసిన పుడమీ పువనం, కలసి బ్రతకడం మన ధర్మం మర్మం. హరివెల్లు పురుడోసిన పుడమీ పువనం. దేశ భాష భూషణాలు వేరు వేరు పంతాలు, వేష భాష భూషణాలు వేరు వేరు పంతాలు. మన జననీ భరతమాత మందిరాన తోరణాలు. ఈ అనంతవాహినిగా ప్రవహించే గంగనే హిందుత్వం,
లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంత యుగడం. తనదేది కాదంటూ సర్వం అర్పించడం. ఉడతకున్న భక్తి అంటే ఉన్నదంత యుగడం. తనదేది కాదంటూ సర్వం అర్పించడం. సమర్పణములే మన జీవన సూత్రం. సమిధమైతేనే వ్యాపించు సుగంధం. సమర్పణములే మన జీవన సూత్రం. సమిధలైతేనే వ్యాపించు సుగంధం. మానవ కళ్యాణముకై మునుల బోలె బ్రతుకుదాం. మానవ కళ్యాణముకై మునుల బోలె బ్రతుకుదాం. ఆ జీవన పర్యంతం అమ్మను పూజించుదాం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగనే హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. హిందుత్వం హిందుత్వం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే మతోన్మాదులు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన కొత్త ఉగ్రవాదులు. అందుగురించే మనం భారతీయులమై ఉండి కూడా జై శ్రీరామ్ అంటే కూడా జై శ్రీరామ్ అని చెప్పుకోలేకపోతున్నాం. కానీ ఫోన్ రింగ్ టోన్ అది మగానే హలో అని మాత్రమే అంటున్నాం. కానీ జై శ్రీరామ్ అని ఉన్నవాళ్ళం ఈ భీముడి తుప్ప. దానికి ఉన్న ప్రత్యేకత కూడా మనం పోకూడదు. జై శ్రీరామ్ అంటే ఎవరైనా ఇబ్బంది పెడతారా? లేదంటే భారత్ మాతకు జై అంటే ఎవరైనా మనల్ని మతం నుంచి బయటికి పంపిస్తారా? వారొకరు జై శ్రీరామ్ అంటే మనం ఇంతమంది అంటే రొట్టెలో ఉన్న లోపల భీముడు దుబ్బలేదో జరుగుతుందని ఇక్కడికి రావాలి. ఒకసారి అందామా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. చేతులు రెండు పైకెత్తేసి అందరూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై అప్పుడే శ్రీరామ్. మన సంఖ్య హిందువుల ఐక్యత ఏర్పడతాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సరిపోలే. ఈ ఫంక్షనాలు మాత్రమే ఇన్ని రోజులు కార్యక్రమాలు లేక దుమ్ము బట్టి ఉన్న దానికి ఒక్కసారి ఆ దులుపు వేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు కొరట్ల పట్టడానికి అంత విడబడింది. మన పట్టణం లోపల అసలు హిందూ సమ్మేళనం మన దేశంలో ఉంటూ పరదేశం వాళ్ళు ఎవరో వచ్చి మన దేశం లోపల ఉండు వాళ్ళ యొక్క మతం గురించి వాళ్ళ దాని గురించి చెప్పుకుంటే మనం ఏమంటలేం. కానీ మన దేశంలో ఉంటూ మన భరతమాత మన దేశ గౌరవం వందే మాతరం కూడా పాడితే కూడా బయటికి వెళ్ళి కొట్టేంత స్థితికి వచ్చేది. అంత మన దేశంలో కూడా మన దేశం లోపల ఉన్న భారతీయులం మన దేశం లోపల ఉన్న సంస్కృతి గురించి మనం చెప్పుకోవడానికి ఇట్లాంటి హిందువుల ఐక్యత లేకపోతేనే ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకోవాల్సి వచ్చింది. మన ఇంట్లో కుటుంబం ఐక్యత లేకపోయాది. దానికి కారణం ఎవరు? కుటుంబం ఐక్యత లేకపోవడానికి కారణం ఎవరు? మనం. ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ కూతుర్ని పెంచేటప్పుడు నుదుటికి బొట్టు పెట్టుకోండి, చేతికి గాలు వేసుకోండి, కాళ్ళకు పట్టీలు పెట్టుకోండి, వెంట్రుకలు విరవోసి పోకండి అని ఒక్క తల్లి అయినా చెప్పిందా? మా కూతురికి మేము చున్నీ లేకుండా బయటికి పంపించాం అని ఒక్క మాట అయినా చెబుతుందా వాళ్ళ కూతురికి? పోనీ మా అబ్బాయి 16 సంవత్సరాలండి, వాడు మద్యం
గంజాయి, బయట అమ్మాయిలతో ఇబ్బంది చేయడం, ఇది చేస్తున్నారంటే దీనికి కారణం ఎవరండి? కుటుంబం. కుటుంబం ఐక్యత లేక. కుటుంబం ఐక్యత ఉంటే ఆ బస్తీ ఐక్యత ఉంటుంది. బస్తీ ఐక్యత ఉంటే పట్టణం ఐక్యత ఉంటుంది. పట్టణం ఐక్యత ఉంటే జిల్లా ఐక్యతగా ఉంటుంది. జిల్లా ఐక్యతగా ఉంటే దేశం ఐక్యతగా ఉంటాయి. ఎవరైనా మన అమ్మాయిని ముట్టాలంటే వాడు ఏం చేస్తాడు? మన ఇంటి ముందరికి కూడా రాడు. కానీ మన అమ్మాయిని తీసుకపోతే మన అమ్మాయి కాదు కదా, పక్కింటి వాడు పోతే పోండ్రా, మన అమ్మాయి కాదు అని మనం అనుకుంటున్నాం. ఇవన్నీ కారణం ఎవరో తెలుసా? కుటుంబం లోపల ఐక్యత లేక. వారం ఒక్కసారైనా మీ కుటుంబంతో అందరు కలిసి దేవాలయం వెళ్తామండి వాళ్ళు ఒక్కసారి చేయొచ్చండి. కుటుంబం పరివారముతో, ఒక్కడం కాదు. శనివారం వస్తే హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం, మంగళవారం వస్తే హనుమాన్ టెంపుల్కి వెళ్ళడం, గురువారం వస్తే బాబా టెంపుల్కి వెళ్ళడం, శుక్రవారం వస్తే అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళడం. ఇలా కాదు. నేను నా కుటుంబం, నా పిల్లలతోటి నేను దేవాలయానికి వెళ్తా అండి అన్న వాళ్ళు చేయొచ్చండి. 100 మంది లోపల ఒక 2 ఉన్నారు. అంటే ఇది ఏమైతుందంటే ఇప్పుడున్న కలియుగం లోపల తండ్రి సంపాదించకపోతే కష్టం. ఆ తండ్రి సంపాదించిన యొక్క పదార్థాలు వండి ఆ డబ్బును దాచిపెట్టకపోతే తల్లికి కష్టం. వీళ్ళిద్దరు యొక్క బిజీ వలన వాళ్ళ పిల్లలను పట్టించుకోవడం లేకపోయింది. ఇంకొక కారణం, స్త్రీమూర్తులు తప్పనుకోవద్దు, సీరియల్కు బానిస అయిపోయాం. రామాయణం, మహాభారతం, ఒక హనుమాన్ చాలీస పారాయణం అన్నదంటే పిల్లలు పదండి చాలీస పారాయణం చేద్దామని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. పోనీ దురంధర సినిమా చూసిన వాళ్ళు మేము ఉన్నామన్న వాళ్ళు చేయొద్దండి. చూసారా? మీరు వెళ్ళారు కానీ మాటలు ఒకళ్ళు కూడా చేయలేకపోయారు. అంటే కుటుంబం లోపల ఒక పురుషుడికే కాదు, స్త్రీకి, ఇద్దరికి బాధ్యత ఉన్నప్పుడే ఆ కుటుంబం ఐక్యతగా ఉంటుంది. అంటే మన కుటుంబం లోపలే మన పిల్లలను, మన కుటుంబాన్ని మనం చూసుకోలేకపోతే ధర్మం ఏం కాపాడదాం? ఈ ఒక్కరోజు జై శ్రీరామ్ అంటే కాదు. నేను కూడా అంటాను జై శ్రీరామ్ అంటే అయిపోదు. ఏం చేయాలి మనం? వారం ఒక్క రోజైనా కనీసం ఇప్పటి నుంచి పాటించాలి. కుటుంబం అందరం కూర్చుని భోజనం చేయండి. పిల్లలు ఏం చదువుతున్నారు, ఎట్లా ఉంటున్నారని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చూడడానికి వారం ఒక్క రోజు సెలవు ఇవ్వండి. ఇదివరకు ఒకటి ఉంది, ఆదివారం ఆడవాళ్లకు సెలవు తీసుకుంటున్నాం, కానీ పిల్లలను బాధ్యతగా తీసుకోవటం లేదు. అంటే ఒక మాతలేనా అనకండి, ఇంట్లో యజమానులు కూడా ఇలాంటి వల్లనే కుటుంబం లోపల ఐక్యత లోపించి పక్కింటి వాడు రెంట్కని వస్తాడు, మన బస్తీలో కూర్చుంటాడు, ఇనుప సామాను అమ్ముతాను అని చెప్పిస్తాడు. 4 రోజులైన తర్వాత ఆ ఇంట్లో ఉంటున్న ఆ అమ్మాయితో పరిచయం చేసుకొని నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తా అంటాడు. సరే తీసుకెళ్ళండి అని ఈ అమ్మ కూడా అంటుంది. నాన్న ఎట్లయినా ఆఫీస్కి వెళ్ళారు కదా వెళ్ళు అని అంటది. 2వ రోజు వెళ్తాడు. 3వ రోజు నేను ఆ అబ్బాయితోటే పోతానండి లేకపోతే ఫోన్ అని చెప్పేస్తుంది. 4వ రోజు ఏం చేస్తుంది? ఆ అబ్బాయిని పట్టుకొని కొరట్ల బస్ స్టాండ్కి బయలుదేరి. దీన్ని లవ్ జిహాద్. ఇవన్నిటికీ కారణం మనం హిందువులమందరం ఐక్యతగా లేడు. ఎవడో వస్తాడు, వాడిని ఒక్కటి ఆ బస్ స్టాండ్లో బండి తాగించండి, ఎంతమంది వస్తారో తెలుసా మీకు? తెలియదా? మరి మన వాళ్ళం ఒక్కటమై ఎప్పుడైనా
అందరం కలిసి కట్టుకుంటే ఇంకోటి వస్తాడా? కాకపోతే ఏంటంటే హిందువులందరూ అమాయకులు అనుకుంటారు. వాళ్ళంతా వీళ్ళు పడుకున్న సింహం. సింహం ఒకసారి వేటకు వెళ్ళేటప్పుడు కూడా ఒక అడుగు వెనకక వేసి ఆలోచిస్తారు, గౌరీ నా యుద్ధం చేయడం అనుకుంటారు. కానీ ఆ సింహం అడవిలో ఉండే సింహం అనుకుంటారు. కానీ ఈ సింహాలు అనుకోకూడదు. సమాధానం చెప్పినప్పుడే మన పిల్లలను రక్షించుకోగలుగుతాం, మన కుటుంబము బాగుంటుంది, మనం ఐక్యతగా ఉంటాం. పిల్లలకు ప్రతి నిత్యం తల్లిదండ్రులు కానీ పాఠశాలకు వెళితే కానీ భగవద్గీత శ్లోకాలు కానీ హనుమాన్ చాలీసా కానీ నేర్చుకున్న వాళ్ళం ఉన్నామా? ఆ సీరియల్ ఎప్పుడు వస్తాయంటే అవి ఎప్పుడు ఆ టైటిల్ చదవమంటే చదవగలుగుతాం. ఇంకొకటి కొత్తగా అలవాటైంది దిక్కున్న ఆట, పబ్జి ఆట. ఇలాంటి గేమ్స్ తోటి మగ పిల్లలు అలా అయిండు, ఆడపిల్లలు కూడా అలానే అయిపోయారు. అంటే కుటుంబం లోపల ఐక్యత లేక మన ఇంట్లో పూజ చేస్తున్నాం, ఒక్కసారైనా మన పిల్లలను పక్కన కూర్చోబెట్టుకొని పూజను కూర్చోబెట్టామా? పూజ గురించి చెప్పామా వాళ్ళకు? మమ్మీ ఏం చేస్తున్నదో, దీపం ముట్టిస్తున్నది, పోతున్నది, అంతే అనుకుంటున్నారు పిల్లలు అనుకుంటున్నారు. కానీ మన పిల్లలకు కూడా ఆ పూజా విధానం కూడా చెప్పాలి. చెప్తున్నామా? మా పిల్లలకు మేము జడలు వేసుకోమని చెప్పాము, పూలు పెట్టుకోమని చెప్పాము, చేతికి గాజులు వేసుకోమని చెప్పాము. అన్న వాళ్ళు ఒక్కరన్నా ఉన్నారండి? ఒక్కసారన్నా ఖండించామా? ఖండించారా? చేయలేదు. అంటే ముఖ్యం ఎవరో తెలుసా? ఈ దేశం పేరేంటి? భారతదేశం. స్త్రీ. సృష్టికి కారణం ఎవరు? స్త్రీ. స్త్రీ లేకపోతే సమాజమే లేదు. అంటే మేము పురుషులం లేకపోతే సృష్టి ఉందా అని వాళ్ళు ప్రశ్న వేస్తారు. కానీ ఇద్దరు ఉన్నప్పుడే సృష్టి. పగలు రాత్రి ఎలా ఉందో స్త్రీ పురుషులు కూడా ఆ విధంగానే ఇద్దరు ఉన్నప్పుడే సృష్టి. కానీ ఇద్దరు కలిసి కట్టుకున్నప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, ఆ కుటుంబంలో కూడా పిల్లలు బాగుంటారు, వాళ్ళు చక్కగా ఉంటారు. ఈ తల్లిదండ్రులే బొట్టు పెట్టుకోకపోతే ఆ పిల్లలు బొట్టు పెట్టుకుంటారా? శుక్రవారం రోజునాడు మేము చెంపలకు పసుపు పెట్టుకున్నామని కాదు, ప్రతి నిత్యం పెట్టుకోండి. మీ పిల్లలకు చెప్పండి, అది అలవాటు చేయండి, ధర్మంగా ఉండమని చెప్పండి. మన దేశంలో ఉంటూ మన దేశం గురించి, మన దేశం లోపల ఉన్న వ్యవస్థ గురించి, మన కుటుంబం గురించి, అమ్మ అంటే ఎవరు, నాన్న అంటే ఎవరు, గురువు ఎవరు, బంధువు గురించి చెప్పండి. ఎప్పుడో ఫంక్షన్లో కలిసాం, వీళ్ళు మీ తాతయ్య, మా తాతయ్యనా, అవునా అనే బంధాన్ని తెలపకుండా బంధం విలువలు చెప్పండి. మన ఇంట్లో ఆవులను పెంచుతున్నామా? ఆవులను పెంచట్లేదు, కానీ గృహప్రవేశం భోజనాలు మాత్రం ఆవులు తీసుకొచ్చుకుంటాం. ఆ ఒక్కరోజు లక్ష్మీ మన ఇంటికి రావాలని ఆ ఒక్కరోజు మాత్రం తీసుకొచ్చుకుంటాం. అలా కాకుండా ఆవులను పెంచండి. లేస్తేనే మనం పడుకొని లేస్తేనే మన దగ్గర ఒకటి ఉంటుంది. ఏముంటుందండి? మొబైల్. ఏం వాట్సాప్ వచ్చింది, ఏం స్టేటస్ వచ్చింది, మనం ఏం పెడదామని అంటున్నాం. కానీ లేస్తేనే చేతులు, రెండు చేతులు చూసి నమస్కారం చేసుకోవడం, భూమాతకు మొక్కడం, తల్లిదండ్రులను గౌరవించడం, స్నానం చక్కగా చేసి దేవునికి దండం పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, స్కూల్కి వెళ్ళడం అనే సాంప్రదాయాన్ని చెప్పండి. భారతదేశం లోపల ప్రజలందరం కూడా హిందువులమని చెప్పండి. ఇందాక వారు చెప్పారు ఒక మాట, గడప లోపలనే మన కులం, గడప దాడితే హిందూ బంధువులం, అందరం ఒకే వాళ్ళం, ఒకే
ఒకే వాళ్ళం అంటే స్కూల్లో యూనిఫామ్ ఉంటుంది కదా, స్కూల్లో పిల్లలకు యూనిఫామ్ ఉంటుంది కదా, వాళ్ళు ఒకే విధంగా ఎందుకు వేసుకుంటారు? తారతమ్యం తెలియొద్దని. అలాగే భారతదేశం లోపల ఉన్న మనమందరం హిందువులమని కూడా ఉంటే, హిందువుల ఐక్యతగా ఉన్నప్పుడే మన దేశం పురోగతి చెందుతుంది. లేకపోతే మన దేశం లోపల ఇది మహావృక్షము, మర్రి చెట్టు లాంటిది, దీనికి చావు లేదు. అన్య మతాలు ఎన్నో వచ్చాయి, ఎంతో మంది మనల్ని కదిలించడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎవరన్నా మనల్ని ముట్టారా? ఎవరు మాట్లాడరు? ఎవరైనా ముట్టారా మనల్ని? అయ్యో మాటలు రావా? మనల్ని ఎవరైనా ముట్టారా? తెలియదా? ముట్టారా? ముట్టలేదా? ముట్టలేదు. అంటే కారణం ఏమి? ఎక్కడో హిందువులందరూ అరే బలంగా ఉన్నారని మనకి తెలుసు. ఆ బలం ఏందో ఇట్లా ఐక్యతగా ఉన్నప్పుడు, పూర్వకాలంలో గ్రామాల లోపల, గ్రామ స్థాయి లోపల ఇప్పుడే ఈ కార్యక్రమానికి మన విశేష అతిథులు మన నగర మున్సిపల్ చైర్పర్సన్ గారు వాళ్ళ వసంత గారు వచ్చేసారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నామండి? మరి చెప్పండి. అందు గురించి హిందూ మతం మర్రి చెట్టు లాంటిది, మీద ఏ చెట్టు అయినా కానీ అది పోతుంది, కానీ మర్రి చెట్టు కొట్టినా కొద్దిగా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది దానికి. అట్లాంటి వటావృక్షం లాంటిది మన దేశం లోపల, భారతదేశం లోపల ప్రతి పండగకు ఒక్కొక్క ప్రత్యేకతగా ఉంది. ఒక్కొక్క పండగకు ఒక్కొక్క ప్రత్యేకతగా ఉంది. శ్రావణ మాసంలో ఈ విధంగా ఉంటాం, మహాలక్ష్మిలాగా ఉంటారు. భాద్రపద మాసంలో వినాయకుడి విజయదశమి వచ్చిందంటే దాన్ని చెప్పడం అవసరం లేదు, మొత్తం మంది దుర్గామాతలుగానే ఉంటారు. ఉండవా? అయ్యో ఎవరు మాట్లాడారండి? ఉంటారా? అలాంటి ప్రతి పండగ, ఒక్కొక్క పండగ వెనుక ఒక్కొక్క సాంప్రదాయము, ఒక పద్ధతి, ఒక ఆచారము, ఒక వ్యవహారము అవన్నీ ఉన్నవి. కానీ ఒకటి లోపిస్తున్నది. ఏంటిది? అయ్యో తెలియదా? ఐక్యత లోపిస్తుంది. హిందువుల ఐక్యత లోపిస్తుంది. కాబట్టి కలిసి కట్టుగా ఉంటే దేశం లోపల కానీ, మన పక్కింటి లోపల కానీ, మన వాళ్ళను కానీ, మన హిందువులను కానీ వేలెత్తి చూపించాడు. ఎవరిని చూడు పొద్దున్న లేచిన వెంటనే టీవీలో రావడం, వాడు ఎవడో సినీ యాక్టర్ అట, రాముడు లక్ష్మణుడు ఎవరట? వాడు అడుక్కునేవాళ్ళట. వాడికి తెలుసా అసలు రామాయణం అంటే? తెలుసా రాముడు ఎవడో? తెలుసా ధర్మం అంటే తెలుసా? అసలు వాడి తల్లిదండ్రులు తెలుసా? వాని తల్లిదండ్రుల పేరేందో తెలుసా? మరి ధర్మమే తెలవలే. హిందూ ధర్మం మీద ప్రతి వాడు లేచిన వెంటనే టీవీలో రావడం కోసం, అందరి ముందర లోపల నేను ఒక 2 రోజులు పాపులర్ కావడానికి కోసం అని చెప్పుకునేవాడే. కానీ దీనికి కారణం ఎవరో తెలుసా? మనం అందరం కుటుంబం ఐక్యతగా ఉన్నప్పుడు, మళ్ళీ అదే చెప్తున్నాను, తల్లిదండ్రులు కుటుంబము ఐక్యతగా ఉన్నప్పుడు గ్రామము, పట్టణము, మన బస్తీ, దేశం అన్నీ బాగుంటాయి. మన లోపల ఐక్యత లోపిస్తేనే
ప్రతి వాడు హిందువు మీద వేలెత్తి చూపిస్తాడు. కాబట్టి మనం ఫోన్ వస్తే ఇప్పటి నుంచి కూడా హలో అనకుండా జై శ్రీరామ్ అందాం. కనీసం వారానికి ఒక్కసారైనా ఇప్పుడు పుట్టినరోజు నాడు ఆ దిక్కువన్న పాశ్చాత్య దేశాలది అనుభవిస్తున్నాం. మనం ఏం చేస్తాం? దీపాన్ని వెలిగిస్తాం. వాడు ఏం చేస్తాడు? దీపాన్ని ఊదమన్నాడు. మనం కూడా అదే పని చేస్తున్నాం. వాడు చెప్పింది మనం వింటున్నాం. మళ్ళీ వాడు ఏం చేస్తుంది తెలుసా? మన భగవద్గీత చదువుతుండు, రామాయణం చదువుతున్నాడు. మనం ఏం చేస్తాం? భగవద్గీత అంటే నాకు తెలియదు, రామాయణం అంటే తెలియదు. రామాయణం మొత్తం పెరిగి రాముని సీత ఏమవుతుందని మళ్ళీ ప్రశ్న చేస్తారు. ఆ విధంగా అయిపోయింది. కాబట్టి మన పిల్లలకు ధర్మం గురించి చెప్పండి, కుటుంబం గురించి చెప్పండి, రామాయణం గురించి చెప్పండి, భారతం గురించి చెప్పండి, భగవద్గీత చెప్పండి. దురంధర లాంటి సినిమాను ఒక 4 సార్లు చూపించండి. ఇట్లాంటి ఫంక్షన్ హాల్ వేదిక పైన కాసేపు వాళ్ళందరికీ చూపించండి సినిమాను. ఇక్కడ ఉన్న హిందూ బంధువులందరూ కలిసి ఇదే ఐక్య వేదిక ఉన్న వారికి కూడా ఒకసారి చెప్తున్నాను. నేను కూడా ఒక సినిమాను చూపించండి, ఆ లోపల చైతన్యం కలుగుతుంది. ఇలాంటి సినిమాలు చూసి ధర్మాన్ని కాపాడడం, దేశాన్ని కాపాడడం. రెండవది ఇంకొకటి తప్పు అనుకోకూడదు. ఇద్దరు పిల్లల కంటే కూడా నేను కూడా ప్రభుత్వానికి చెప్తున్నా కూడా విన్నపమే. ఇద్దరు పిల్లలు కన్న వాళ్ళకు రేషన్ వద్దంట, 4 పిల్లలు ఉన్న వాళ్ళకు రేషన్ ఉండాలంట, 4 పిల్లలు ఉన్న వాళ్ళకే జాబ్ ఉండాలంట. ధర్మాన్ని కాపాడదామంట, హిందువులను సంఖ్య పెంచేద్దామంట. ఎవడో వస్తున్నాడు, వాడు 2 భార్య చేసుకుంటాడు, 4 పిల్లలను కంటున్నాడు. వాడు 2 బఠానీ గింజలు పట్టుకొని వాడి కుటుంబాన్ని సాది కాపాడుతున్నాడు. కానీ అమ్మో 2 పిల్లల మీరు ఎట్లా చదివియాలి, ఏం చేయాలన్నాడు. ఇట్లాంటి కాకుండా చేయించండి. ఇందాక ఒక అమ్మాయి వచ్చే సంస్కృతిక కార్యక్రమం చేశారు కదా, అట్లాంటి కార్యక్రమాలు నేర్పించండి. ఎక్కువన్న డ్రెస్సులు వేయించేసి డ్యాన్సులు అనేవి పంపించగలి. సమ్మర్ హాలిడేస్ సెలవులు ఉన్నవి కదా, డ్యాన్స్ ప్రోగ్రామ్ పంపించేద్దామని పిల్లలు పంపించండి. ఇలాంటివి నేర్పించండి. సంగీతం నేర్పించండి, ధర్మం గురించి చెప్పండి, రామాయణం చెప్పండి. ఏదైనా దేవాలయం లోపల కూర్చొని పెట్టి వాళ్ళకి ఆ దేవుని గురించి విశిష్ట గురించి చెప్పండి. కానీ మొబైల్ ఇచ్చి పిల్లలను చెడగొట్టకండి. ఇవన్నిటికి బాధ్యులు ఎవరు? కుటుంబం. కుటుంబం, తల్లిదండ్రులు. ఇవి లోపించడం వల్లనే కుటుంబం లోపల సమస్య వస్తుంది. దాని వల్ల పక్కింటి వాడు వస్తున్నాడు, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. కలిసి కట్టుగా ఉన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతాం. ధర్మాన్ని కూడా మనం రక్షించగలుగుతాం. ధర్మో రక్షో రక్షిత. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అదే మొదటికి వచ్చారు. ఇందాక విన్నాం, ఇందాక కథ చెప్పాను కదా, రామాయణం అంతా విని సీత ఏమవుతుంది. ధర్మం జై శ్రీరామ్ అనే పదాన్ని అంటే పక్కింటి వాడు ఎవరైనా కొడతారా మనల్ని? అందాం జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. మేము స్కూల్ పిల్లలం కాదు, మేము టీచర్స్ కాదు అనుకోకండి. ఒక పిల్లలే అనవద్దు. అందరం కూడా అంటేనే మన దేశం, మన గౌరవం. పక్కింటి వాడు కూడా చూస్తే వాడు భయపడతాడు. అంటే పక్కింటి వాడు అంటే మన పక్కింటి వాళ్ళు కాదు, కొంతమంది పక్కింటి వాళ్ళు ఉన్నారు. వాడు వస్తాడు, పుట్ట పెట్టుకోవడం తప్పు అంటాడు. వాడి దగ్గరికి రమ్మని మతం మారవని మనం ఏం చేస్తాం? అన్ని కులాలు ఒకటే అంటాం. అన్ని కులాలు ఒకటి కాదా? అన్ని కులాలు ఒకటే, కానీ కొన్ని కులాలు ఉంటాయి. ఏమండి, పుస్తకం చదువుకోండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆదివారం రండి అని వాళ్ళ చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా ఒకటి ధరించుంటారు. కానీ మన పిల్లలకు జడలు వేయం, క్రమశిక్షణ చెప్తలేము. మరి వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నారు? మనం ఎందుకు చెప్పుకోవద్దు? అంటే మనం ధర్మంగా లేమా, వాళ్ళు ధర్మంగా లేరా? అయ్యో, ఎవరు ప్రశ్న లేదు, జవాబు లేదు.
రమ్మన్నారు, కూర్చున్నారు, వింటున్నాం, అన్నీ వెళ్ళే ఉంటుందా? అంతే. మన పిల్లలకు మనం క్రమశిక్షణ నేర్పుదాం, ధర్మం గురించి చెబుదాం. తల్లిదండ్రులు ఇప్పుడు చదువుకొని వాళ్ళు ఇంకా ఎవరు లేరు. హనుమాన్ చాలీస్ అన్న అది రోజు చెప్పుదాం, భగవద్గీత చెప్దాం. కొద్ది రోజుల పాటు సీరియళ్లను బంద్ చేద్దాం. ఏ సమయం ఎప్పుడు వస్తుందో చెప్తున్నాం, కానీ రామాయణం, మహాభారతం ఇవన్నీ చెప్పడం లేదు. కాబట్టి వాటిని చెప్పి మీ పిల్లలను కూడా రేపు ధర్మం వైపు నడిపించి మనకు, మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడతారని అనుకుంటూ వచ్చిన హిందూ బంధువులు ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. లేకపోవడం, ముఖ్యంగా దేశభక్తి లోపించడం, మన తల్లి భరతమాత ముక్కలైన దృశ్యం మన కళ్ళ ముందు కనబడుతుంటే ఎదుర్కొంటాం. మాతృభూమి అఖండ స్వరూపాన్ని తిరిగి దర్శించుకునేంత వరకు మనం విశ్రాంతి తీసుకోవడం, దేశం కోసం, ధర్మం కోసం చేసే పోరాటంలో ఏ త్యాగమైనా చేద్దాం. श्रीराघवं दशरथात्मजमप्रदे सीतापतिं प्रफुल्लान्वयरत्नदीपम् अजानुबाहुं अरविन्ददलायताक्षं रामं सकलविनाशविनाशकरम् Nandito. Thank you.
నా చైర్ తెచ్చుకుంటా. ఇలా కూర్చోరా. సేవక సంఘం యొక్క ప్రధాన కార్యాలయం నాగ్పూర్లో ఉంటుంది. ఇది ఖచ్చితంగా 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది కాబట్టి 100 సంవత్సరాల క్రితం ఏదైతే యోజన జరిగిందో అది ఇప్పుడు అమలవుతోంది. ఇప్పుడు ఏదైతే యోజన జరుగుతుందో అది భవిష్యత్తులో అమలవుతుంది అని చెప్పి ఆ యొక్క క్లుప్తమైనటువంటి సారాంశం. ఏం యోజన చేశారు అవన్నీ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తుందో యోజన దాని గురించి ఆలోచిద్దాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సమాజం లోపల 5 మార్పుల్ని ఈ సందర్భంగా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కోరుకుంటుంది. దాన్ని మనం పంచ పరివర్తన పేరు మీద మాట్లాడుతున్నాం. మన ఇంటికి చాలా మంది కార్యకర్తలు వచ్చి ఒక స్టిక్కర్ ఒక పాంప్లెంట్ ఇచ్చి ఉండొచ్చు. కొంతమందికి అన్ని ఉండొచ్చు, కొంతమందికి అన్ని ఉండకపోవచ్చు. కారణం అప్పుడు ఎలక్షన్లు జరిగాయి కాబట్టి కొంత ఆలస్యమైంది. మొదటిది పంచ పరివర్తన లోపల సమరసత. ఏమంటే సమరసత అంటే ఏంటి? పూర్వకాలం ఊర్లో ఉన్నటువంటి అందరి మధ్య చాలా ఆప్యాయమైనటువంటి పలకరింపులు ఉంటుండే. ఒక పెళ్లికి మన పెద్దలు చాలా విస్తృతంగా కమిటీ సభ్యులకు సూచన. హిందూ సమ్మేళన భీముని దుబ్బ బస్తీ కమిటీ సభ్యులు అల్పాహారణ వితరణకు సిద్ధంగా ఉండండి. అదే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్నానశృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాదేభిర్వాదినీవతే శ్రీనామ విష్ణువతో మానో దివో బృహతః సర్వతాదా సరస్వతి తాగం దేవీ ఓం నమో
देवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। ॐ देवत्यो विहवेश्वयन्तेन्धानास्तनुवं पुषेम यन्नवन्तां प्रतिशतया पुतना एव देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमरुभो भवत्वं वादः पवतां कामे अस्मिन् मयि देवात् विनवाय दन्तां मय्या क्षीरस्मयि देवहोतिः दैव्या होतारावनिषन्त पूर्वे ऋष्यास्यामतनुवा यजन्तु ममयानि हव्याभूरिस्सत्यामनसो मे नो मालिकाहं देवासो अधिवोचता मे देवी ईश्वरवीरुणं प्रतिनदन् पुरस्तादनः